యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట మన జీవితాలను వెలిగించును గక్క, మన బ్రతుకులను సరిచేసి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గక్క. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్న వాక్యమైనప్పటికీ ఈరోజు మన జీవితానికి సరిపడగా ఈ మాట ఉండునుగాక. ఇప్పుడు నా వైపు చూస్తూ చక్కగా వినండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడైనను అన్నాడంటే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థం చేసుకోవాలి. చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నేను అంతా కోల్పోయాను, నాకు ఇంకేమీ లేదు, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా అన్నీ చేదాటిపోయి అయిపోయింది అన్నప్పుడు వాడు పదే ఇంతకుముందు చెప్పుండొచ్చు, ఒరే ఇలా చేయరా ఇలా చేయరా ఇలా చేయరా అని. వాడు పెడసేవి పెట్టుండొచ్చు, వినకుండా మొత్తం పోగొట్టేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడి దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, ఇంకేమీ లేదురా అయిపోయింది, ఇంక నువ్వు చెప్పినా బెస్ట్రా అంటే అప్పుడు వాడు అంటున్నాడు, ఒరే ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పుడైనను సరే. ఆ మాట అందుకు వర్తిస్తుంది. ఈరోజు మనం అన్నీ కోల్పోయిన వారిగా ఉండొచ్చు, అన్నీ పోగొట్టుకున్న వారిగా ఉండొచ్చు, జీవితం అంటే విరక్తి వచ్చేసిన వారిగా ఉండొచ్చు, పరిస్థితులన్నీ తారుమారు అయిపోయి ఇంకెందుకు వచ్చిన జీవితంలే అన్నట్లుగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఒక అవకాశం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు. నీవు గనక మనస్సు మార్చుకుంటే, నీవు గనక ఆయన వైపుకు తిరగలిగితే ఇప్పుడు కూడా ఒక అవకాశం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే పోగొట్టుకున్నవి తిరిగి మరలా నీకు ఇచ్చే దేవుడైనా, నువ్వేం పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు. ఒక మాట రాయబడి ఉంది, అదే 2వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాట చూడండి. 25వ వచనం, 2వ అధ్యాయంలో 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, సీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సర పంటను మరలా ఈ మాట అండర్లైన్ చేసుకుని హైలైట్ చేసుకోండి, నేను మీకు మరలానిత్తును. ఎంత అద్భుతమైన మాట చూడండి. నేను మీకు మరలానిత్తును అన్నాడు. ఏమిట పంట? ఏం తినేసింది? మీ ఆశీర్వాదాన్ని తినేసింది, మీ దీవెనను తినేసింది, మీ ఫలభరితమైన బ్రతుకులను తినేసింది, మీ ఆత్మీయ స్థితిని తినేసింది. ఏమిటి అంటే ఒకదాని తర్వాత ఒకటి. గొంగళ పురుగులు తినేసిన తర్వాత మిగిల్చింది మిడతలు తినేసాయి. మిడతలు తినగా మిగిల్చింది పసర పురుగులు తినేసాయి. అర్థమవుతుందా? ఇది ఎవరు పంపారు? సైన్యములకు అధిపతి యెహోవా తన సైన్యమును పంపించాడు. ఎందుకు? దేవుని మాట వినకుండగా, దేవుని వైపుకు తిరగకుండగా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం లేకుండగా బ్రతుకుతున్న వారి జీవితంలో జరిగిన సంఘటన. మనం ఎలా ఉన్నాం ఈ రోజున? ఏ విధముగా ఉన్నాం? అన్నీ తినేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్న టైంలో మీరు గమనించండి, 1వ అధ్యాయం 4వ వచనంలో తినేసినాయి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనంలో తినేసినాయి. అవునా కదా? అక్కడ రాయబడి ఉంటుంది, గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసను, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసాయి. ఇప్పుడు చూడండి, తినేసాయి మన ఆశీర్వాదం, మన కష్టార్జితం, మనకు సంబంధించిందంతా అవి తినేసాయి. అవి తినేసిన తర్వాత మనం అన్నీ కోల్పోయిన వారిగా నిలబడిపోయాం. ఇంకేమీ లేని వారిగా నిలబడిపోతే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పుడైనను సరే నా వైపుకు తిరగండి. మనస్ఫూర్తిగా, మనఃపూర్వకంగా మీరు వస్త్రాలను కాదు, మీ హృదయాలను చింపుకోండి. నా వైపుకు తిరిగి కన్నీరు కార్చి మీ పాపాలను ఒప్పుకుంటే, మీ అపరాధాలను ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, నా వైపుకు తిరిగితే మీరు కోల్పోయిందంత మరలానిత్తును అంటున్నాడు 25వ వచనంలో. మరలానిత్తును అంటున్నాడు. ఈరోజు మనం ఏం కోల్పోయాం బిడ్డలారా?
ఏం పోగొట్టుకున్నాం? ఏం కోల్పోయాం? మనశ్శాంతిని పోగొట్టుకున్నారు ప్రజలు, సమాధానాన్ని పోగొట్టుకున్నారు ప్రజలు, అశాంతితో అసమాధానంతో మగ్గిపోతున్నారు ప్రజలు. కారణం, శాంతికి సమాధానానికి కర్త అయిన దేవుణ్ణి దూరంగా పెడితే సమాధానం ఎలా వస్తుంది మన జీవితాల్లో? సమాధానానికి కర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి మనము మన ఇష్టానుసారంగా నడిస్తే ఎలా వస్తుందండి? శాపం రావడానికి కారణం మన ఇష్టమే. చెప్పండి, శాపం రావడానికి కారణం ఏంటి? మన ఇష్టము నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టడం. యోధా బెత్లెహేము అనండి. అవునా? యోధా బెత్లెహేం అంటే అర్థం ఏంటి తెలుసా? యోధా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. అంటే సమృద్ధి కలిగిన పట్టణం. స్తుతి ఉన్న ఇల్లు సమృద్ధిగా ఉంటుంది, స్తుతి ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటుంది, స్తుతి ఉన్న ఇల్లు సమాధానంగా ఉంటుంది, స్తుతి ఉన్న ఇల్లు అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపబడుతూ ఉంటుంది. ఇలాంటి స్తుతి ఉన్న ఆ పట్టణము కరువుతో అలమటిస్తుంది. యోధా బెత్లెహేంలో కరువు వచ్చిందండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు ఏలుచున్న దినములలో దేశంలో కరువు వచ్చాను. గట్టిగా స్తోత్రం చేయండి. ఏ దేశం అది? బెత్లెహేము. యోధా బెత్లెహేంలో కరువు వచ్చింది. ఇప్పుడు పక్క పేజీ తిప్పండి. న్యాయాధిపతుల గ్రంథంలో లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. ఎందుకు కరువు వచ్చిందో చెప్తాను. లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. కరువు ఎందుకు వచ్చిందో బెత్లెహేంలో నేను చెప్తాను. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. అందుకు వచ్చింది కరువు. న్యాయాధిపతులు వేలుచున్న దినములలో బెత్లెహేంలో కరువు ఎందుకు వచ్చింది సార్ అంటే, కరువు రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కూడా చూడండి, రాజు లేడంట. రాజు లేకపోవడం వలన వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు, ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం ప్రవర్తించారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టారు. అందుకని దేవుని చిత్తం కనబడట్లేదు ఇంక వారి జీవితాల్లో. దేవుని ఇష్టాన్ని వెతకడం లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకనే ఆ యోధా బెత్లెహేంలో కరువు వచ్చింది. నీ జీవితంలో కూడా కరువు రావడానికి, నీ జీవితంలో కూడా సమాధానం నువ్వు కోల్పోవడానికి, నీ జీవితంలో అశాంతిని అసమాధానం నువ్వు అనుభవించి జీవితంలోనే చాలా నష్టపోవడానికి కారణం దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని వెతకడం. అమ్మ, నా మాట వింటున్నారా? అర్థమవుతుందా? నీ ఇష్టాన్ని వెతకడం. నీ ఇష్టాన్ని వెతుకుతున్నప్పుడు ఎలా ఆశీర్వదించబడతారండి? ఎలా దీవించబడతారు? ఏ విధంగా దీవించబడతారు? ఇప్పుడు ఆ యోధా బెత్లెహేంలో నుంచి నయోమి అనే ఒక స్త్రీ ఏం చేసింది? తన భర్తని, తన 2 కుమారులను తీసుకుని ఆమెకి ఇష్టం వచ్చినట్లుగా మోయాబు దేశం వెళ్ళిపోలా? అక్కడ బ్రతకాలని ఆమె ఇష్టమా? దేవుని చిత్తం అది? ఆమె ఇష్టం. మోయాబీలతో సహవాసం చేయకూడదని, వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకోకూడదని దేవుడు ఎప్పుడో చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలకి. అయినను ఆమె అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే రాజు లేడు. రాజు అనగా దేవుడు. వాళ్ళ జీవితాల్లో దేవుడు లేడు, వాళ్ళ జీవితాల్లో దేవుని ఆలోచన లేదు, వాళ్ళ జీవితాల్లో దేవునికి చోటు లేదు. అందుకనే వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ఈరోజు నా ఇష్టానుసారంగా నేను నడవాలంటే నాకంటూ ఒక రాజు లేకపోతే నా ఇష్టానుసారంగా నడుస్తాను. రాజు ఉన్నాడనుకో, నన్ను కొన్ని కండిషన్లు పెట్టి, కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, ఆజ్ఞల ప్రకారంగా నడిపిస్తాడు. నేను ఒకరి కింద ఉంటే వారు చెప్పినట్టు వినాలి. లేదు, నేను స్వతంత్రుణ్ణి అనుకుంటే నా ఇష్ట ప్రకారంగా నడవాలి. చెప్పండి, ఇప్పుడు నేను నా ఇష్టానుసారంగా నడుచుకోవడానికి నేను స్వతంత్రుణ్ణా? మాట్లాడరే. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు మీ చొత్తు కారు, దేవుని చొత్తైన ప్రజలు అంటాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. మన ఇష్టానుసారంగా నడుచుకోవడానికి మనకి రైట్స్ ఎక్కడవండి? మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనకి రైట్స్ ఎక్కడవి? ప్రభా నీ చిత్తమైతే అనాలా, ప్రభా నీకు ఇష్టమైతే అనాలా. ఇలా మాట్లాడాలి మనం దేవుని సన్నిధిలో. ప్రభా నీ చిత్తమైతే ఇలా చేస్తాను, ప్రభా నీకు ఇష్టమైతే ఇలా చేస్తాను, నీకు ఇష్టమేనా, నీ చిత్తమేనా అని ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా. ఎందుకంటే మనం ఆయన సొత్తు కదా, ఆయన విలువ పెట్టి కొన్నాడు కదా. మరి మన ఇష్టం ఏంటి సార్? ఇక్కడ మన ఇష్టం ఏంటమ్మా? ఎప్పుడైతే నా ఇష్టం అంటున్నావో దేవుని నాయకత్వంలో నుంచి, పరిశుద్ధాత్మ నాయకత్వంలో నుంచి పక్కకు వచ్చేసావని అర్థం. నీకు నువ్వు సపరేట్ అయిపోయావని అర్థం. గుర్తుంచుకో.
అబ్రహాముతో ఉన్నంత వరకు లోతు ఆశీర్వాదానికి లోటు లేదు, లోతు ఆత్మీయతకు లోటు లేదు, లోతు ఉన్నతమైన స్థితికి లోటు లేదు. కానీ ఎప్పుడైతే అబ్రహాంతో సెపరేట్ అయ్యాడో ఇంకా సింగిల్గా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు, తన ఇష్టానుసారంగా నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైందో తెలుసా? లోతుకు సమస్తము నష్టమే వచ్చింది, సమస్తము నష్టపోయాడు. శాపగ్రస్తులైన సంతానాన్ని అతడు కన్నాడు. ఆ కన్నవారిలోనే ఈ మోయాబీలు. అర్థమవుతుందా నీకు? ఆ లోతు సంతానమే మోయాబీలు. దేవుడికి ఇష్టం లేని సంతానం అది. ఈరోజు దేవునితో సహవాసం ఉండి దేవుని చేతి క్రింద నువ్వు ఉంటే ఆయన చిత్తము నెరవేర్చే వ్యక్తిగా ఉండి సకల ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు, దీవెనలు నువ్వు చూస్తావు. కానీ ఈరోజు ఎలా ఉన్నామో తెలుసా? నా ఇష్టం. చర్చికి వెళ్తాను, లేకపోతే లేదు, నా ఇష్టం. ఆరాధిస్తే ఆరాధిస్తాను, లేకపోతే లేదు. నువ్వు అడగడానికి వీల్లేదు, నేను స్వతంత్రుణ్ణి. నేను ప్రార్థన చేస్తే చేస్తాను, లేకపోతే లేదు, నా ఇష్టం. ఇక్కడ ఇంకా పర్వాలేదండి. మన ఇంట్లో అమెరికా దేశంలో పిల్లల్ని మనం బలవంతం చేయకూడదు. ప్రార్థన చేసుకోండి, ఇక్కడ ఆడు చేస్తాడు మన బిడ్డ. అక్కడ ప్రార్థన చేయండి, కేసెట్టేస్తాడు ఆడు వెళ్ళి తల్లిదండ్రుల మీద. నన్ను బలవంతంగా ప్రార్థన చేస్తున్నారండి, నన్ను బలవంతంగా కొడుతున్నారు. తల్లిదండ్రులు అక్కడ పిల్లల్ని కొడతాకి రూల్స్ లేవు. అలా అనుకుంటే కొంతమంది పిల్లలు అనుకుంటారు నేను అమెరికాలో పుట్టాను కాదు అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి మహిమ కలిగిన కాదు. నేను అమెరికాలో పుడితే బాగుండేది, అంత స్వతంత్రం. ఆ స్వతంత్రం సర్వనాశనానికి తీసుకువెళ్తుంది. తండ్రి శిక్షించని కుమారుడు దుర్భేజుడని బైబుల్ చెప్తుంది. తండ్రి శిక్షించని కుమారుడు దుర్భేజుడని బైబిల్ చెప్తుంది. మరి తండ్రి శిక్షిస్తే కేసు పెట్టిన వాడు ఎలా ప్రయోజకుడు అవుతాడు? తండ్రి శిక్షించాలి, వ్యక్తం పట్టుకోవాలా. మరి ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడి బిడ్డలారా గమనించండి, మన ఇష్టం మనల్ని సర్వనాశనంలోనికి తీసుకువెళ్తుంది. మన ఇష్టం. గుర్తించండి, ఒక విషయం చెప్తాను. ధనవంతుడు, లాజరు. ఈ ఉపమానం చాలామంది వినే ఉంటారు. సండే స్కూల్ పిల్లలకు అడిగినా చెప్పేస్తారు ఈ ఉపమానం గురించి. అవునా? చెప్పాలి. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు ధనవంతుడు, లాజరు గురించి. అందులో ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు కదా, నరకాగ్నిలో కాలిపోతున్నాడు. లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుతున్నాడు. మరి అక్కడ నెమ్మది పొందుతున్న సమయంలో మీరు గమనించండి, ధనవంతుడు చూసి అబ్రహాం రొమ్మును ఆనుకున్న లాజర్ని ధనవంతుడు చూసి అడుగుతాడు, అబ్రహాము, తండ్రివైన అబ్రహామా, నా మాట వినండి దయచేసి, నా వైపు చూడండి. తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ నాలుగు పెడారిపోయి త్రాగడానికి నీళ్ళు లేక ఈ అగ్నిగుండంలో కాలిపోయి నరకవేతను అనుభవిస్తున్నాను. నీ రొమ్మును ఆనుకున్న లాజర్ని ఒక్కసారి ఆజ్ఞాపించి చిట్టికిని వెళుతూ ఒక్క సొక్క నీళ్లు నా నాలికని పడితే తడుపుకుంటానయ్యా, నాలికని తడుపుకుంటాను, గొంతును తడుపుకుంటాను అంటున్నాడు. అర్థమవుతుందా? గొంతును తడుపుకుంటాను అంటున్నాడు. అలాంటి సమయంలో అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా అన్నాడు. గుర్తుంచుకోండి, అబ్రహాముని మనోడేమన్నాడు? తండ్రివైన అబ్రహామా అన్నాడు. అబ్రహాం తండ్రి ఎవరికి? విశ్వాసులకు తండ్రి. మరి ఈడెవడు ఇప్పుడు ధనవంతుడు? విశ్వాసే కదా, దేవుని బిడ్డే కదా. మరి ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు? దేవుని బిడ్డ అయ్యి ఉండి నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అబ్రహాం అంటున్నాడు నా కుమారుడా అన్నాడు. నా కుమారుడా అని ఏమన్నాడు తెలుసా? నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్లు బ్రతికి అంటాడు అక్కడ. ఆ మాట క్లియర్గా రాసింది. నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి అక్కడ మహాయాతన పడుతున్నావు. కానీ లాజరు దేవుని చిత్తాన్ని నెరవేర్చి అక్కడ శ్రమ పొంది ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అంటాడు. మన ఇష్టం నరకానికి తీసుకుపోతుందండి, మన ఇష్టం నరకానికి తీసుకుపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ఇష్టం కాదు, దేవుని చిత్తం మన పట్ల నెరవేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, ఇప్పుడైనను అంటున్నాడు దేవుడు. మించిపోయింది ఏమీ లేదు. నువ్వు అనుకోవచ్చు అన్ని పరిస్థితులు అయిపోయినాయి, చేయి దాటిపోయినాయి, ఇంక నా పరిస్థితులు అని. కానీ దేవుడికి అవకాశం ఇచ్చావా నీ జీవితంలో? దేవుడు మరల నూతనముగా నీ జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు, నూతనముగా మార్చగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ఇవిగో పాతవన్నీ గతించిపోతున్నాయి, నిన్ను నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలంటే ఇప్పటికైనాను సరే ఆయన వైపుకు తిరుగు.
తిరిగితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నేను చెప్తున్నాను, నయోమి మోయాబి పట్టణం వెళ్ళి సమస్తము కోల్పోయి రిక్తురాలుగా, అంటే అంతా కోల్పోయి రిక్తురాలుగా తిరిగి వచ్చింది. మరలా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేములో తన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత ఏం కోల్పోయిందో దానికి రెట్టింపు దేవుడిచ్చాడు. ఇప్పటికైనా నువ్వు తిరిగి రా అంటున్నాడు దేవుడు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి మొత్తం కోల్పోయి రిక్తురాలుగా తిరిగి వచ్చిన నయోమిని మరలా ఆశీర్వదించడా లేదా? తిరిగి వచ్చిన తర్వాత చెప్పాలి, దీవించడా లేదా? తమ కోడలైన రూతు ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. రూతు వెళ్ళింది, ఒక పొలంలో పరికే ఏరుకుంటుంది. ఏ పొలంలో పరికే ఏరుకుందో ఆ పొలానికి యజమానురాలను చేశాడు. దేవునికి అసాధ్యమైంది ఏముంది? అంతా కోల్పోయాను. ఏమంటో తెలుసా? నయోమి ఏమన్నా తెలుసా? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, నేను అంతా కోల్పోయి రిక్తురాలుగా తిరిగి వచ్చాను, కాబట్టి నన్ను నయోమి అనొద్దు మారానని అంటుంది. అంటే నాకేమీ లేదు, ఇంకా నా చేయి దాటిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నేను అన్నీ కోల్పోయానని చెప్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనాను నా వైపుకు తిరిగి అంటున్నాడు. ఎప్పుడైనా నా వైపుకు తిరిగి అంటున్నాడు. తిరిగింది దేవుని వైపుకి తిరిగి నిలబడింది. దేవుడు సమస్తము ఇచ్చేసాడు ఆమెకి. ఇచ్చాడా లేదా? తిరుగు, పశ్చాత్తాపడు. తిరగడం అంటే నీ పాపాలు ఒప్పుకోవడం, దేవుని సన్నిధిలో నీ ఓటమిని ఒప్పుకోవడం, నీ ఓటమిని అంగీకరించడం. ప్రభా, ఇంక నేను నా బలం అనుకుని, నా శక్తి అనుకుని నేను ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయి, ఇదిగో ఇంకా పాపము పొడిగించుకుని, పాపము వెంబడి పాపమును చేసి, నీకు ఇష్టం లేని బ్రతికి నేను నీ సన్నిధిలో రిక్తురాలుగా మారిపోయి, ఇదిగో చేతులెత్తి నీ వైపుకు తిరిగి నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభా అని ఎవరైతే ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటారో వారిని ఖచ్చితంగా దర్శించబోతున్నాడు నా దేవుడు. అపరాధములను దాచిపెట్టగా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనోపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు ఆయన. కన్నీరు కార్చండి అంటున్నాడు, ఉపవాసం ఉండండి అంటున్నాడు, పశ్చాత్తాపడమంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపుకు తిరిగి వస్తావో ఖచ్చితంగా. తిరిగి రాలేదంటారా? నేను దేవుని యొద్దకు తిరిగి రావడానికి పారిపోలేదు కదా సార్. పారిపోయినా చెప్పండి. పారిపోతే దేవుని యొద్ద నుండి తిరిగి రావడానికి, నేను దేవుని యొద్ద నుండి వేరైపోతే సన్నిధికి ఎందుకు వస్తాను? వారం ఎందుకు వెళ్తాను? కానుకలు ఎందుకు వేస్తాను? పరిచర్య ఎందుకు చేస్తాను? దక్షిణ భాగాలు ఎందుకు ఇస్తాను? ఇప్పుడు ప్రార్థన అంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? నేనేమో ఆయన వేరు చేసి వెళ్ళిపోలేదు, నేను ఆయన నుండి వేరైపోలేదు అని నువ్వు అనుకోవచ్చు. ఖచ్చితంగా వేరైపోయాం మనం. మన తలంపులను బట్టి, మన ఉద్దేశాలను బట్టి వేరైపోయాం. ఎలా వేరైపోయామో చెప్తాను వినండి. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, ఓకే? ఏ ఆలోచనతో వస్తున్నావు? దేవుడు ఎలా రమ్మన్నాడు ఆయన దగ్గరికి? ఏ ఆలోచనతో వస్తున్నావు చెప్పండి. ఈరోజు గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు, నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. లోక అవసరతలను బట్టి కాక దేవుళ్ళు ఎదిగి ఫలించాలి అని నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి అందుకే వస్తున్నానండి అంటే మీలో మార్పు కనబడాల. దేవుని సంఘములో ఎదగడం, ఫలించడం అంటే స్థలాలు కొనడం కాదు, ఆస్తులను పెంచుకోవడం కాదు, కారులో తిరగడం కాదు, బంగారం కొనుక్కోవడం కాదు, ఏమండి, ఆరోగ్యమును సంపాదించుకోవడం కాదు. దేవుని సన్నిధిలో ఫలించటం అంటే ఆత్మ వరాలను సంపాదించుకుని దేవుని కొరకు కరిగిపోవడం ఫలించటం అంటే. ఈరోజు ఆత్మీయంగా నేను ఈ విధంగా బలపడ్డాను, నాకు ఈ విధముగా భాషలు మాట్లాడే వరం దేవుడు నాకు ఇచ్చాడు, లేకపోతే ప్రవచనాలు చెప్పే వరం నాకు ఇచ్చాడు, విశ్వాసంతో కనిపెట్టే వరం నాకు ఇచ్చాడు, బుద్ధివాక్యం నాకు ఇచ్చాడు, జ్ఞానవాక్యం నాకు ఇచ్చాడు, ఎదుటివారి కొరకు ప్రార్థన చేసే కృప నాకు ఇచ్చాడు, స్వస్థత వరం నాకు ఇచ్చాడని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు ఈ రోజున? ఆత్మీయంగా ఫలించటం అంటే లోకములో క్షయమైపోయిన దాన్ని సంపాదించుకోవడం కాదు, అక్షయమైన దాన్ని సంపాదించుకోవడం ఫలించటం అంటే. అక్షయమైన దాన్ని సంపాదించుకోవడం. అమ్మ కళ్ళు మూయకు తల్లి, కళ్ళు మూయకుండా వేను. క్షయమైపోయిన దాన్ని సంపాదించుకుని నేను క్రీస్తులో ఫలించానంటే అది
ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. అక్షయమైన దానికోసం దేవుడు వచ్చాడు. అందుకని అన్నాడు, క్షయమైపోయిన దాని ఆహారం కొరకు కాక అక్షయమయ ఆహారం కొరకు కష్టపడని అన్నాడు ఆయన యోహాను సువార్తలో. క్షయమైపోయే ఆహారం ఎందుకు? ఇప్పుడు తింటాం, కాసేపట్లో బహిర్భూమిలోకి వెళ్ళి విడిచిపెట్టేస్తాం, అది క్షయమైపోతుంది. అక్షయమయ్యే ఆహారం ఒకటి ఉంది, అక్షయమయ్యే ఫలాలు ఉన్నాయి, అవి సంపాదించాలి. నువ్వు ఇక్కడ ఉండగానే, నీలో ఊపిరి ఉండగానే సంపాదించి పెట్టుకోవాలి అవి. అలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయంగా ఎదుగుతున్నావా, ఫలిస్తున్నావా? ఆ ఆలోచన లేకపోవడమే క్రీస్తు నుండి వేరైపోవడం, ఆయన నుండి దూరంగా వెళ్ళిపోవడం. ఆయన ఏం తలంచుతున్నాడో ఆ తలంపులు నీకు లేకపోవడమే. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు ఆయన 55 అనుకుంటా, ఏమంటాడో తెలుసా? నా తలంపులు వంటివి కావు మీ తలంపులు, నా ఉద్దేశాలు వంటివి కావు మీ ఉద్దేశాలు, నా ఆలోచనలు వంటివి కావు మీ ఆలోచన. ఎప్పుడు వేరుగానే ఉంటున్నాయి మీ ఆలోచనలు, మీ తలంపులు నాకు అంటున్నాడు. మరి దూరంగా వెళ్ళిపోయేవలేదు, ఇప్పుడు వెళ్ళిపోయేవలేదా? ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబుని దేవుడు దర్శించాడు. గర్భములో పిండముగా ఉండగానే, శిశువుగా ఉండగానే దేవుడు అతన్ని దర్శించాడు. అంటే యాకోబుని ఎందుకు దర్శించాడు దేవుడు? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి. అబ్రహాముని గొప్ప జనాంగంగా చేయాలంటే ఇప్పుడు యాకోబు ద్వారానే చెయ్యాలి. యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాలి, అవునా? అయితే యాకోబు అన్నగారి దగ్గర స్వాస్థ్యం తీసుకుని, జ్యేష్ఠత్వం తీసుకుని, రిబ్బకా సలహా మేరకు, తల్లి సలహా మేరకు మేనమామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు పద్మనారామము. ఆ పద్మనారామం వెళ్ళిపోతూ ఉండగా, మేనమామ ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా లూజు ప్రాంతానికి వచ్చి అక్కడ పొద్దుగురుకు వేళ ఒక చిన్న రాడ్ తీసుకుని తలగడగా వేసుకుని పడుకుని నిద్రపోతున్నాడు. ఈలోగా ఒక కళ వచ్చింది, యాకోబు కళ అంటారు దాన్ని. ఆ కళలో ఒక నుచ్చుని కనబడుతుంది. భూమి మీద నుండి ఆకాశమునకు తాకి ఉంది దాని కొన. ఆ నుచ్చుని మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ నుచ్చునికి పైగా యెహోవా దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. నుచ్చుని ఎందుకు వేసాడు? నుచ్చుని ఎందుకు చూపిస్తున్నాడు చెప్పాలి. నుచ్చుని ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒరే బాబు, నువ్వు ప్రయాసపడి వెళ్తున్నావు రైటే, నువ్వు ఈ నుచ్చునికి పైకి రా, ఈ నుచ్చునెక్కి పైకి రా అని మాట్లాడుతున్నాడు. నుచ్చునెక్కి పైకి వెళ్తామంటే పరలోకం వెళ్ళడమే కదా, ఇంకా అవునా కదా? నుచ్చునెక్కి పైకి వెళ్ళడం అంటే ఎక్కడికి వెళ్ళడం? పరలోకం వెళ్తే ఇంక తిరిగొత్తం ఉంటుందా? తిరిగొత్తం ఉండదు. అందుకని మనోడు అన్నాడు, అలా కాదు ప్రభా, నేను పెళ్లి చేసుకోవాలి, అందుకు మా మేనమామ ఇంటికి వెళ్తున్నాను. మా మేనమామ ఇంటికంటే నా కొరకు మా మరదలు ఎదురు చూస్తుంది. నేను వెళ్ళి పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు సంసార జీవితం జీవించి బిడ్డలను కన్న తర్వాత అప్పుడు వస్తాను, ఎక్కేస్తాను అన్నాడు. అది కాదు, ఇప్పుడే ఎక్కరా అన్నాడు. అబ్బాయి కుదరదు, అప్పుడు ఎక్కుతాను అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, ఆ నుచ్చిని ఎక్కమని పరలోకం రమ్మంటే మరి అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఏమైపోద్ది? కొన్ని యాసావుని వాడుకుంటాడు దేవుడు అంటే, యాసావుని వాడుకునని ముందే చెప్పేశాడు. ఓకే, అలాగని తండ్రి కూడా శాపాలు ఇచ్చాడు, కానీ ఆశీర్వాదం యాసావుకి ఇవ్వలేదు. ఇస్సాకు శాపమే ఉందని శాపమే అంటగట్టాడు యాసావుకి. మీరు గుర్తుంచుకోండి. నేను కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. మరి పరలోకం వచ్చేమని నుచ్చుని ఎందుకు వేసాడు? పరలోకం వచ్చేయమనట్లేదు అక్కడ. ఆ నుచ్చునికి అర్థం ఏంటంటే, ఆ నుచ్చుని యేసుక్రీస్తు ప్రభువారు. అది యోహాను సువార్తలో రాయబడి ఉందన్నమాట. అర్థమవుతుందా? ఆ నుచ్చుని ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఈ నుచ్చునెక్కి రమ్మంటున్నాడంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించమంటున్నాడు యాకోబుని. ఆయన అంగీకరించడం అంటే పాపక్షమాపణ పొందడం. పాపక్షమాపణ పొందు, మారు మనసు పొందు. నీ తండ్రిని మోసగించావు, అన్నగారిని మోసగించావు. ఈ మోసగాడిగా నువ్వు యాకోబుగా ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఫలించాలి, ఇజ్రాయేల్గా మారాలంటే నువ్వు ఫలించాలి, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందని మొట్టమొదటిగా అవకాశం ఎక్కడిచ్చాడు తెలుసా? లూజు ప్రాంతంలో ఇచ్చాడు. బేతేలుగా పేరు పెట్టాడు, నామకరణం చేశాడు మనోడు. అక్కడ ఇచ్చాడు, మారు మనసు పొందని అక్కడ దర్శనం ఇచ్చాడు. మారు మనసు పొందు, మారు మనసు పొందు, నేను ఆశీర్వదిస్తాను, మారు మనసు పొందంటే నాకు కుదరదని చెప్పేసి వెళ్ళిపోయాడు. దానికి అర్థం తెలియక మనోడికి వెళ్ళిపోతే 20 సంవత్సరాలు మేనమామ ఇంటి దగ్గర కష్టపడ్డాడు. ఏం ప్రయోజనం? ఆస్తి పట్టుకుని 20 సంవత్సరాల తర్వాత వచ్చేస్తుంటే అన్నగారు వస్తున్నాడు, 400 మందిని తీసుకొస్తున్నాడని తెలిసి భయపడి ఎబ్బేకు దాకా వచ్చి ఆ రేవు ఆ భార్యలను
బిడ్డలను, భార్యలను ఎందుకన్నానంటే 4 భార్యలు. ఆ 4 భార్యలను, బిడ్డలను, ఆస్తులను రేవు దాటించేసి ఒక్కడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దైవనరుడు దిగొచ్చి అంటున్నాడు యాకోబుతో, ఏం కావాలరా నీకు అంటున్నాడు. నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటున్నాడు. ఆశీర్వాదమా? ఏమైనా ఆశీర్వదించాలి? ఉంది కదా, బోల్డ్ ఉంది కదా. ఈ ఆశీర్వాదం కోసమే కదా ఆ రోజు బేతేలు నుంచి వచ్చేసావు. నేను దర్శిస్తే బిడ్డలు ఉన్నారు, ఆస్తుంది, భార్యలు ఉన్నారు, ఇంకేం కావాలి? పనివారు ఉన్నారు, బోల్డ్ అంత సైన్యం ఉంది. నీకు ఇంకా ఆశీర్వాదం ఏంటి? ఇదే కదా ఆశీర్వాదం. ఇది కాదు ప్రభువా. మరి ఏంటి? ఏ ఆశీర్వాదం కావాలి? ఆశీర్వాదం అంటే మరణము నుండి జీవములోనికి దాటి వెళ్ళడం. అది ఆశీర్వాదం అంటే. చెప్పండి, ఆశీర్వాదం అంటే ఏంటి? మరణ భయము లేకుండా బ్రతకడం. ఇప్పుడు యాకోబుకి ఏ భయం పట్టుకుంది? అన్నగారు చంపేస్తాడని భయం పట్టుకుంది, చచ్చిపోతానేమో అన్న భయం పట్టుకుంది. ఆ భయం ఉన్నవాడు ఆశీర్వాదంలో లేనట్టే లెక్క. ఇప్పుడు చిన్న జ్వరం వచ్చిందనుకో, చిన్న కష్టం వచ్చిందనుకో, బలహీనత వచ్చిందనుకో, చచ్చిపోతానేమో ప్రభువా నన్ను బ్రతికించు అని పాస్టర్ గారికి, సంఘానికి కనిపించిన పాస్టర్ గారికి, కనిపించిన సంఘానికి నా కొరకు ప్రార్థన చేయండి, చచ్చిపోతానేమో నా కొరకు ప్రార్థన. ఈ సావు భయం పట్టుకున్నవాడు ఆశీర్వాదంలో లేడండి, క్రీస్తులో లేడు. క్రీస్తులో ఉన్నవాడు బ్రతుకుడు క్రీస్తే సావు అయితే లాభమే అనుకున్నవాడు క్రీస్తులో ఉన్నవాడు. సావును కూడా లాభముగా స్వీకరించగలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. అంతేకాని సావుకు భయపడేవాడు క్రైస్తవుడు కాడు. ఆత్మీయంగా ఎదుగుదల లేదడికి. అందుకే శరీర సంబంధమైన మరణానికి భయపడుతున్నాడు, శరీర సంబంధమైన బ్రతుకును గురించి దేవుని దగ్గరికి వస్తున్నాడు. వాడు ఆత్మీయుడేంటి? వాడు ఆత్మీయంగా ఏం బలపడ్డాడు? ఇప్పుడు యాకోబు దేనికి భయపడుతున్నాడు? సర్లే ఆశీర్వదిస్తానులే అని చెప్పేసి తెల్లారిపోతుందని ఇజ్రాయేలే అన్నాడు, పంపేశాడు. ఆ తర్వాత బిడ్డలు రౌడీలు, అంతకులు అయిపోయారు. పెద్దోడేమో విషారు అయిపోయాడు రూబేన్. తండ్రి భార్యలనే చెరిపేశాడు రూబేన్, విషారు అయిపోయాడు. కుమార్తెని పాడు చేసేశారు, కుమార్తె జీవితం నాశనం అయిపోయింది. అప్పుడు ఏడుస్తున్నాడు. 34 అధ్యాయంలో ఉంటుంది ఈ స్టోరీ అంతా. ఏడుస్తుంటే అప్పుడు 35 అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు, యాకోబు నిన్ను మొట్టమొదటి ఎక్కడ దర్శించాను? అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టు బేతేల్లో, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు మరలా తిరిగి వచ్చాడు. ఎప్పుడు? అంతా కోల్పోయిన తర్వాత, అంతా నాశనం అయిపోయిన తర్వాత, ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకుంటుగా, ఎప్పుడైనా సరే రా, ఇప్పటికైనా రా, ఆ బేతేలు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను దర్శించి ఆశీర్వదిస్తాను. అక్కడ వచ్చింది అసలైన ఆశీర్వాదం. అప్పుడు పొందాడు మారు మనసు. చెవులు, పోగులు, బంగారం, గింగారం అంతా తీసేసి అక్కడ ఒక వృక్షం కింద కప్పెట్టేసి అప్పుడు వెళ్ళి పనివారికి, కుమారులకి, కుమార్తెలకి, భార్యలకి చెప్పి మన దేవుడిని ఆరాధిద్దాం రండి అని చెప్పేసి నాకు మొదటిగా కనబడిన బేతేలు దగ్గరికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమన్నాడు దేవుడు అని చెప్పేసి అక్కడ బలిపీఠం కడితే అప్పుడు ఆశీర్వదించాడు దేవుడు. అర్థమవుతుందా? మరి యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? దేవుణ్ణి విడిచిపెట్టి యాకోబు వెళ్ళిపోలేదు అతని దృష్టిలో. కానీ నిజంగా లోకాశీర్వాదాల కొరకు దేవుణ్ణి వెంబడిస్తున్న వారు దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నట్టే లెక్క. అంతే కదా? మాట్లాడరే. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్న భార్య భర్తలు ఉన్నారండి. ఒకరికొకరు సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, వాళ్ళు దూరంగా ఉన్నట్ట, లేకపోతే వాళ్ళిద్దరూ ఏకమై ఉన్నట్ట. ఒక ఇంట్లో ఉండి కాపురం చేస్తున్నా కూడా ఒకరు మనసు ఒకరు అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళిద్దరూ కూడా దూరంగా ఉన్నట్టే. ఉండడానికి ఒక ఇంట్లోనే ఉంటారు, కాపురం చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఒకరి మనసు ఒకరికి అర్థం, ప్రతి దానికి సీటికి మాటికి వాళ్ళకి ఒకరికొకరికి పడదు. అలాగని ఇడిపోరు, అలాగని ఇడొకరు తీసుకోరు, ఇంట్లోనే ఉంటారు, కొడుకు చేస్తారు. అంటే ఇప్పుడు దేవునితో కలిసి ఉంటున్నావు, కానీ ఆయన తలంపులు నీ తలంపులు ఒకటి కాదే. దేవునితో కలిసి ఉన్నావు, ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ఆయన ఉద్దేశాలు నీ ఉద్దేశాలు ఒకటి కాదే. మరి వేరుగా ఉన్నావా లేదు? ఇప్పుడు మాట్లాడరే. వేరుగా ఉన్నావా లేదా? వేరుగానే ఉన్నాం. నా తలంపులు వంటివి కావు మీ తలంపులు అన్నప్పుడు వేరుగానే ఉన్నాం. భార్య భర్తలు ఒకటైతే భర్త ఏదో ఆలోచిస్తున్నాడు, భార్య ఆ అడుగు జాడల్లోనే నడుస్తుంది. అవునా కదా? భార్య దాన్ని సమ్మతిస్తుంది. అందుకనే ఆమోసు 3:3 ఏమంటారు తెలుసా? సమ్మతింపకుండా ఇద్దరు కలిసి
నడవగలదురా అని ఉంటుంది వాక్యం. సమ్మతించాలి. దేవుని ఆలోచనతో, దేవుని చిత్తానితో, దేవుని అంగీకారంతో మనం సమ్మతించగలిగితే అప్పుడు నడవగలుగుతాం, కలిసి నడవగలుగుతాం. ఆనోకు 365 సంవత్సరాలు ఎలా నడిచాడు దేవునితో? సమ్మతించాడు కాబట్టి నడవగలిగాడు. 365 సంవత్సరాలు నడిచిన తర్వాత అతడు కనబడకపోయేను అని ఉంటుంది. కనబడకపోయేను. దేవునితో ఎంత అద్భుతమైన సాంగత్యము, సహవాసము. ఈరోజు అలాంటి సహవాసం ఎవరికి ఉంది? అందుకనే అంటున్నాడు, తిరిగిరా, ఇప్పటికైనా తిరిగిరా అంటున్నాడు. ఇప్పటికైనా నన్ను మించిపోయింది లేదు, తిరిగిరా. నువ్వు నాతో ఉన్నాననుకుని నాకు దూరంగానే ఉన్నావు బిడ్డ, తిరిగిరా, తిరిగిరా, తిరిగిరా అంటున్నాడు. తిరిగి రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. తిరిగి వెళ్దామా? చెప్పాలి. ఎంతమంది తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? మరలా ఇస్తాడు ఆయన, నువ్వు తిరిగి వస్తే. అయిపోయిందని నా పరిస్థితి అని నయోమి అంది, కానీ అంతా ఇచ్చాడు. అన్నీ కోల్పోయిన తర్వాత ఇచ్చాడు. అవునా కదా? ఈరోజు నీ పరిస్థితి అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ తిరిగి రాగలిగితే నీకు సమస్తము ఇవ్వగలిగిన దేవుడు, సమస్తము ఇవ్వగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. యాకోబు అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళకుండగా తర్వాత వచ్చి అంతా అయిపోయింది ప్రభు అని ఏడుస్తుంటే, ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పటికైనా నువ్వు రా, బేతేల దగ్గరికి వెళ్ళు, బలిపీఠం కట్టు అన్నట్టు. కట్టిన వెంటనే ఆశీర్వదించాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు బిడ్డలారా. నా పరిస్థితి ఇంక మారదు అనుకోవద్దు. దయచేసి దేవుని వైపుకి తిరుగు, ఆయన వైపు నీ ముఖంతో తిప్పు, ఆయన వైపు నీ చేతులు ఎత్తు. ఖచ్చితంగా తిరిగి నిన్ను మరలా ఆశీర్వదించి ఎక్కడ పడిపోయావో అక్కడ నీకు ఘనత ఇవ్వగలిగిన దేవుడు, ఓటం అనేది నీకు లేకుండా నిలబెట్టగలిగిన దేవుడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అర్థమైందా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చి లోకానుసారమైనవి అంటే క్షయమైనవి, నాశనం అయిపోయి అడిగితే ఆయనకు దూరంగా ఉన్నట్టే. క్షయమైన వాటి కోసం ప్రయాసపడ్డం దేనికండి? అవి ఉత్తు పుణ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన ప్రాణం పెట్టింది దేనికోసం చెప్పండి? నిన్ను రక్షించుకోవడానికి కదా, నీ ఆత్మను రక్షించడానికి కదా. ఆయన ప్రాణం పెట్టింది నీ ఆత్మ కోసం అయితే నువ్వు శరీర సంబంధమైన వాటిని దానికి లింక్ పెట్టి అడగడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్టు చెప్పండి? ఎంతవరకు కరెక్టు? అందుకే ఈరోజు నేను చెప్తున్నాను, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీకేం కావాలో ఆయనకి తెలుసు, ఆయన నీకు ఇస్తాడు, ఇవ్వనివాడు కాదు. ముందు ఆయన్ని వెతుకు, ఆయన కనుగొను, ఆయన అంగీకరించి సమ్మతించి ఒకటిగా, ఇద్దరు కాదు ఒకటిగా మారండి. సంఘము ఆయన వేరు కాదు. సంఘము బాడీ అయితే ఆయన శిరస్సు, తల, హెడ్. సంఘము శరీరం అయితే ఆయన తల అయి ఉన్నాడు. వేరుగా ఉన్నారా? ఒకటై ఉన్నారా? మరి మనం ఎందుకు వేరుగా ఉండాలి? ఇప్పుడు నా నుండి వేరే మీరేమీ చెయ్యలేరు అంటున్నాడు కదా ఆయన. కాబట్టి మనం మరలా ఆయన వైపుకు తిరుగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.